రాములు నాయక్ గారు. అధ్యక్ష, సింగరేణి కాలరీస్పై మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అధ్యక్ష, సింగరేణి కాలరీస్ కంపెనీ 1889 సంవత్సరాలలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించిన కంపెనీ. అధ్యక్ష, సింగరేణి చరిత్ర పరిశీలించినట్లయితే చాలా చరిత్ర ఉంది. అధ్యక్ష, 1871 సంవత్సరంలో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన డాక్టర్ విలయ్ కింగ్ మొదటిసారి ఇల్లెందు ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బొగ్గును కనుగొనడం జరిగింది. అధ్యక్ష, ఎక్కడైతే ట్రైబల్స్ ఉంటారో అధ్యక్ష, అక్కడ ఖనిజ సంపదలు ఎక్కువ ఉంటాయి అనేది చరిత్ర చెప్తూ ఉంది. అధ్యక్ష, కానీ 1886 సంవత్సరంలో ఇంగ్లాండ్కు సంబంధించిన దక్కన్ కంపెనీ లిమిటెడ్ మైనింగ్ హక్కులు పొందింది. అధ్యక్ష, 1920 సంవత్సరం డిసెంబర్ 23 తారీఖున పబ్లిక్ రంగ సంస్థగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఏర్పడింది. అధ్యక్ష, 1945లో అప్పటి నిజాం ప్రభుత్వం సింగరేణి సంస్థలో ఎక్కువ భాగాన్ని షేర్ని 49.51%గా కొనుగోలు చేసిన ఘనత అప్పటి నిజాం నవాబ్కు దక్కింది. అధ్యక్ష, 1960 సంవత్సరం అధ్యక్ష, భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు భాగస్వామ్యంగా ఇదై ప్రధానంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు 70.71% బొగ్గు థర్మల్ విద్యుత్ రంగానికి చేయడం జరిగింది. అధ్యక్ష, 2015-16లో ఉత్పత్తి అయిన 6 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తిని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 495 లక్షల టన్నులు, సిమెంట్ తదితర పరిశ్రమలకు 111 లక్షల టన్నులు బొగ్గు అందించడం జరిగింది. అధ్యక్ష, ఆ రోజు మా నాయకుడు ఉద్యమ నాయకుడు అధ్యక్ష, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఏదైతే మాటలు చెప్పడం జరిగిందో అది తూచ తప్పక మన గౌరవ ముఖ్యమంత్రి పాటించడం జరిగింది. అధ్యక్ష, ఆ రోజు 1998లో గోల్డెన్ షేక్ హ్యాండ్ అని గతంలో ఉన్న ప్రభుత్వాలు కార్మికులకు ఐరన్ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అధ్యక్ష, 2 దశాబ్దాలుగా అంటే 1998లో డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అది 10 సంవత్సరాలు కాలం ఆగిపోయింది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఉద్యోగాలు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి ఘనత దక్కిందని మీ ద్వారా సభకు తెలియపరుస్తున్నా. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మొత్తం 56,000 మంది కార్మికులు ఉన్నారు. అధ్యక్ష, ఈ 56,000 మంది కార్మికులలో ఇప్పటికే మనకి ఇంతకుముందు మన బొగ్గు గనుల శాఖ మంత్రి 46 గనులు, 30 ఏమో భూగర్భ జలాలకు ఉంది, 16 ఓపెన్ కాస్ట్ గనులు ఏవైతే ఉందో ఇవి ఓపెన్ కాస్ట్ గనులు. ఈ ఓపెన్ కాస్ట్ గనులు ఎక్కడ ఉంటాయంటే అధ్యక్ష, ఏజెన్సీ ఏరియాలలో ట్రైబల్ ఎక్కడ నివసిస్తారో అక్కడ ఓపెన్ కాస్ట్ ఈ దాంతో లాభాలు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. అధ్యక్ష, కానీ 61% కార్మికులు పనిచేస్తున్న ఇవాళటికి అధ్యక్ష కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. అధ్యక్ష, ఈ 56,000 మంది కార్మికులు పనిచేస్తున్న 5 ఏళ్ల కాలంలో 20 ఓపెన్ కాస్ట్ గనులు, 11 భూగర్భ జలాలు ప్రారంభించడానికి 11,600 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఇది చాలా సంతోషదగమైన విషయం. అధ్యక్ష, విదేశాలకు కూడా కంపెనీ విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. అధ్యక్ష,
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కార్మికులకు అధికారులకు కొత్త ఉత్సాహం నింపడానికి 600 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 15% వృద్ధి రేట్ని సాధించడం వెనుక ఇది ఒక్కటే కాదు అధ్యక్ష. ఆ రోజు సిఎండి ఉన్న నరసింహరావు కానివ్వండి, భట్టాచార్య కానివ్వండి, వారి కృషి గిట్ట ఇందులో చాలా ఉందనేది సభాముఖంగా మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. మరియు అనేక మంది సింగరేణి అంటేనే నల్ల బంగారం అని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు అధ్యక్ష, మొన్ననే దేశ ప్రధాని 1200 మెగావాట్లు జైపూర్కు సంబంధించిన విద్యుత్ కేంద్రానికి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఇది గొప్ప విషయం అనేది మీ ద్వారా తెలియపరుస్తున్న అధ్యక్ష. సకల జనుల సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులందరికీ వడ్డీతో సహా జీతం చెల్లించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన కార్మికులు తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో భారీ ఎత్తున కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మొత్తం ఈ 2 ఏళ్లలో 5500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఈ మన ప్రభుత్వానికి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో 1998లో ఏదైతే ఉద్యోగాలు వస్తాయి అని ఆ రోజు ఉద్యమ నాయకుడు సింగరేణిలో బహిరంగ సభలో మాట్లాడుతుంటే, వీళ్ళు అధికారంలో వస్తారంట, వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారంట అని మమ్మల్ని చూసి నవ్వినోళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు ఏ మాట అయితే చెప్పినామో ఆ దానికి కట్టుబడి ఉండి ఆ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వానికి అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకోబోవాలంటే సింగరేణి కాలనీస్ అత్యధికంగా బొగ్గు ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలలో విస్తరించి ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతాలలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలు వారికి ఎక్కువ రావాల్సి అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు ఇక్కడ మనం చూస్తూ ఉంటే అధ్యక్ష అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ నాయకులు అధ్యక్ష చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 7.5% సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 6% ఇవ్వవలసిన ఉంది అధ్యక్ష. కానీ ఇప్పటికీ సింగరేణిలో 4.9% ఇస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి గిరిజనుల ప్రతినిధిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. ఇందులో 6% కనుక రిజర్వేషన్ పాటిస్తే 665 పోస్టులు ఈ గిరిజనులకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ తక్షణమే ప్రభుత్వం చర్య చేపట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళకి 5500 ఉద్యోగాలు ఇచ్చినాం. ఏజెన్సీ ప్రాంతాలలో ఓపెన్ కాస్ట్ లేకపోతే ఇవాళ సింగరేణి ముందు కూడా ఉండకపోయేది. అటువంటిది అధ్యక్ష గిరిజనులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా అతి త్వరలోనే బొగ్గు గనుల శాఖ మంత్రులు లేరు, కానీ అతి త్వరలోనే ఏదైతే ఎస్టీ అసోసియేషన్ ఉందో వారితోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. ఇంతకు ముందే GOMS నెంబర్ 34 అధ్యక్ష, అక్కడ ఏజెన్సీ ప్రాంతాలలో ఇండ్లు పోయినాయి అధ్యక్ష. అక్కడ అంతకుముందు నాందేళ్ల మనోహర్ కమిటీ, అంతకుముందు రాజన్న దొర కమిటీ 2 పరిశీలించిన తర్వాత ఆ రోజులలో భట్టాచార్య సిఎండి ఉన్నప్పుడు 555 ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి రికమెండ్ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఆచరణలో లేదు అధ్యక్ష. గిరిజనులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మరియు లాభాలలో
అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. GOMS నంబర్ 41. లాభాలలో గిరిజన ప్రాంతాలలో ఏదైతే సింగరేణికి లాభం వస్తుందో అందులో 20% ఖర్చు పెట్టాలనేది ఉంది అధ్యక్ష. అది ఆచరణలో అమలు అయితలేదు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న అధ్యక్ష. సంస్థ జడ్జిమెంట్ ఉంది అధ్యక్ష. ఆ సంస్థ జడ్జిమెంట్లో అనేక విషయాలు పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇవాళ సింగరేణి అనేది ఏజెన్సీ ప్రాంతాలలో ఏదైతే బొగ్గు ఓపెన్ కాస్ట్ ఇంకా వగైరా ఏదైతే ఉందో అధ్యక్ష, ఆ దాన్ని పరిశీలించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఏదైతే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, కోల్ వాషర్ కానివ్వండి, కోల్ మైన్ కానివ్వండి, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు అధ్యక్ష. ఓపెన్ కాస్ట్ ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో వారికి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి అధ్యక్ష. 12% ప్రకారం ఇచ్చిన వేలాది బండ్లు అక్కడ నడుస్తున్నాయి అధ్యక్ష. వారికి ఈ ఉపాధి అవకాశం కలుస్తుంది అధ్యక్ష. ఇంజనీర్లు, MBA, మంచి MSc చదువుకున్న విద్యార్థులు రోడ్లపైన తిరుగుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ఇచ్చేస్తున్నా అధ్యక్ష. మన ముఖ్యమంత్రి SC ST పిల్లలు టాటా బిర్లా కావాలని ఎప్పుడు ఈ 60 సంవత్సరాలలో వీళ్ళు ఉద్యోగాలే అడుగుతున్నారని, ఈ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాలలో వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు కావాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో అధికారుల దృష్టికి తీసుకురావడం, ముఖ్యమంత్రి దగ్గర నేను కూర్చోవడం అనేక సార్లు. వీళ్ళు టాటా బిర్లా ఎప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వమని అప్లికేషన్ పెట్టుకుంటారు, వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు కావాలని ముఖ్యమంత్రి మైండ్లో ఉంటే అధ్యక్ష, కొంతమంది అధికారులు, కొంతమంది బ్యాంకర్లు టాటా బిర్లా కాదు కదా భికారీ బిర్లా చూసినట్లు చూస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా అధ్యక్ష ముఖ్యమంత్రి ఆలోచన ఏదైతే ఉందో, బ్యాంకర్స్ కానివ్వండి, సింగరేణి అధికారులు కానివ్వండి, కనీసం సూట్ బూట్ వేసుకునే బిర్లను తయారు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం అధ్యక్ష. నేను మాట్లాడుతున్నా, మీరు మెలుగొడుతుర్రు. 10 నిమిషాలు కాలేదు అధ్యక్ష. 12% అందా 12 నిమిషాలంటే ఇక 2 నిమిషాలు ఉంది అధ్యక్ష. సమస్య చాలా ఇది ఉంది అధ్యక్ష. చాలా సమస్య ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, ఇవాళ ఈ విధంగా చెప్పుకొని పోవాలంటే ఆ రోజులలో ఉద్యమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఇదే కాదు సింగరేణే కాదు అధ్యక్ష, గిరిజనుల పక్షపాతిగా గిరిజనులు బాగుపడాలనే ఉద్దేశంతో, ఇవాళ ఎస్సీలు బాగుపడాలనే ఉద్దేశంతో, ఎస్టీలు బాగుపడాలనే ఉద్దేశంతో, బీసీలు బాగుపడాలనే ఉద్దేశంతో, మైనారిటీలు బాగుపడాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు